కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావుకు త్రుటిలో తప్పిన ప్రమాదం. కొండూరు మండలం కంబంపాడిలో పోలీసు కార్డన్ సర్చ్. హన్మకొండ జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు. ఊరకొండను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మిషన్ తీసుకొచ్చి కొండను సాగు చేస్తున్నారు. మెట్పల్లి పట్టణంలో హత్య కేసులో నిందితుని అరెస్ట్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం. వైసీపీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావుకు త్రుటిలో తప్పిన ప్రమాదం. కాకినాడ జిల్లా పిఠాపురం 216 జాతీయ రహదారిపై ప్రతిపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావుకు తప్పిన పేరు ప్రమాదం. తొండంగి మండలం బెండపుడికి చెందిన అల్లూరి సీత మహాలక్ష్మి కారును ఢీకొట్టిన వరపుల సుబ్బారావు కారులో బెలూన్స్ ఓపెన్ కావడంతో సుబ్బారావు ప్రాణానికి తప్పిన ముప్పు. నుజ్జునుజ్జైన 2 కార్ల ప్రయాణికులు సేఫ్. వరపుల సుబ్బారావును కాకినాడకు తరలింపు. నమస్కారం. చాలా అదృష్టంగా కూడా బయటపడ్డాం. ఇది కారు యాక్సిడెంట్ అయింది. ఎవరికి ఏ రకమైన ప్రమాదం జరగలేదు. ఎవరు ఆదురత పడవలసిన పని లేదు. దయచేసి ఎవరు కూడా రావడానికి కూడా ప్రయత్నం చేయొద్దు. నేను కాకినాడలో ఉన్నాను. అప్పుడు వచ్చిన తర్వాత అందరినీ నేను కలుగుతానని చెప్పేసి ప్రత్యేక మనం చేస్తున్నాను. ఎవరు కూడా ఏ రకమైనటువంటి విధానం కూడా పడకుండా ధైర్యంగా ఉండండి. ఎవరికి కూడా ఎవరికి ఏ రకమైన ప్రమాదం జరిగిన విధానం లేదు. జరిగినటువంటి యాక్సిడెంట్ చూసుకుంటే చాలా ప్రమాదమైన పరిస్థితి జరగాలి. ఆ భగవంతుని దయ వల్ల అందరం కూడా చాలా బయటపడ్డాం. ఎవరికి ఏ రకమైనటువంటి కూడా ఇబ్బంది లేకుండా మనం బయటకు వచ్చిన సందర్భం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఆదుర్దపడాల్సిన పని లేదు. ఎవరు కూడా దయచేసి రావడానికి ప్రయత్నం చేయొద్దు. నేను అందరినీ వచ్చిన కలుస్తానని చెప్పేసి ప్రత్యేక మనం చేస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం కంబంపాడులో ఏసీపీలు ఎస్ మురళీమోహన్ కె ప్రకాష్ రావు ఆధ్వర్యంలో పోలీస్ కార్డన్ అండ్ సర్చ్. ఎన్నికల కౌంటింగ్ భద్రతా దృష్ట్యా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేపట్టిన పోలీసులు. రికార్డులు సరిగా లేని 34 వాహనాలు సీజ్ చేసిన పోలీసులు. స్టేషన్కు తరలింపు. సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీ, ఎస్ఐలు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. మీకు తెలుసు మన ఏరియాలో మొన్న 13వ తారీఖున ఎలక్షన్ చాలా వరకు చాలా ప్రశాంతంగానే జరిగింది. మన తిరువురు ఏరియాలో కానీ మైలవరం ఏరియాలో కానీ ఏదో చిన్న చెదురుమదురు సంఘటనలు తప్పించి రిమైనింగ్ అంతా ప్రశాంతంగానే జరగడం జరిగింది. కానీ ప్రస్తుతం స్టేట్లో వేరే పరిస్థితులు నడుస్తున్నాయి. అనవసరంగా ఒకరికొకరు కవింపు చర్యలు, కావాలని ఒకరి మీద ఒకరు గొడవ పడటాలు జరుగుతున్నాయి. ఆ దృష్టిలో పెట్టుకుని ఇంకా ఎలక్షన్ కమిషన్ ఏదైతే నామ్స్ ఉన్నాయో ఇంకా ఈ ఫోర్స్లో ఉంది. అది కాకుండా కూడా మన ఎన్టీఆర్ జిల్లా అంతా మైలవరం సబ్ డివిజన్ అంతా కూడా 144 సెకండ్ ఫోర్స్లో ఉంది. కాబట్టి ఎవరు 5 కంటే ఎక్కువ మంది, 4 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమ్మికూడి ఉండొద్దు. ఒకరికొకరు రెచ్చగొట్టుకునే వాక్యాలు చేసుకోవద్దు. అనవసరంగా మీ యొక్క బంగారు భవిష్యత్తుని కేసుల్లో ఇరుక్కుని పాటు చేసుకోవద్దు. దాని నిమిత్తం ఎక్కడైతే మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, మాకు ఫలానా ఏరియాల్లో కొంచెం సెన్సిటివ్ గా ఉంటుంది, ఫలానా ఏరియాలు క్రిటికల్ గా ఉన్నాయి, కొన్ని ఏరియాల్లో ప్రాబ్లమ్ క్రియేట్ చేయడానికి కొంతమంది కావాలని ఎగదోస్తూ ఉంటారు. అలా ఎక్కడైనా కాదు. ఇవాళ అయితే మా రొటీన్ చెక్ లో భాగంగా ఖమ్మంపాటు చేశాం, మన దేవుని చెరువు చేశాం, నిన్న తిరువూరులో చేశాం, రేపు గంపలగూడెము, రెడ్డిగూడెము అన్ని ఏరియాలో కూడా చేస్తూ ఉంటాం. ఇది ప్రత్యేకించి మా ఊర్లోనే చేశారని ఎవరు అనుకోవసరలా. మీ అందరికి మాత్రం ఒక రిక్వెస్ట్ అనుకుంటారో వార్నింగ్ అనుకుంటారో, ఈ ఏరియా పబ్లిక్ చెప్తున్నాను, మీరు మీ పనులు చేసుకోండి. ఓటింగ్ అయిపోయింది, అందరికీ అభిమానం ఉంటుంది. మీ అభిమానం కొద్దీ ఎవరికి వేసుకున్నారో అది వేరే విషయం. అది తర్వాత మాత్రం మీరు రెచ్చగొట్టే చర్యలు చేసుకున్నా, ఎవడైనా రెచ్చగొట్టితే మీరు రెచ్చిపోయినా మీ భవిష్యత్తు పాడవుతుంది. తద్వారా కేసుల్లో ఇన్వాల్వ్ అయితే చదువుకునే మీ యొక్క పిల్లల భవిష్యత్తు కూడా పాడవుతుంది. అటువంటి కేసులు ఇరుక్కోవడం మీ ఊరికి గౌరవంగా ఉంటుందో చెప్పండి. ఆ ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ కార్డన్ చేశాం. ఏమైనా ఇల్లులు కూడా ఇంటి ఆవరణలో కూడా ఏమైనా మీ దగ్గర వెపన్స్ ఉన్నాయా,
అటువంటివన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ప్రతి మనిషి మీద కూడా ఎవరైతే కొంతమంది మాకు ఈరుమార్క ఉన్న మనుషులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంది. పాత కేసులో ఉన్న వాళ్ళని కూడా అవసరమైతే కొత్త షీట్లు ఓపెన్ చేస్తాం. షీట్లు ఓపెన్ చేయడానికి మాత్రం ఏ విధమైనటువంటి వెనకాడేది లేదు. మీరు ఎవరో ఏదో చేస్తారని, ఎవరో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా ఎవరో వచ్చి రక్షిస్తారని మాత్రం అపోహలకు పోవద్దు. చట్ట పరిధిలో చట్ట ప్రకారం పోలీసులు మా పని మేము చేసుకుంటూ ఉంటాం. ఇది ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు మీరంతా సమన్వయంగా ఉండాలి. తర్వాత కూడా అన్నదమ్ములాగే కలిసి ఉన్నారు మీరు. ఆ ఉద్దేశంతో ఈరోజు మన ఏకొండూరు ఎస్ఐ కృష్ణ గారి ఆధ్వర్యంలో మన దిశ ఏసీపీ గారు, మళ్ళా నేను, నబీ, ఇన్స్పెక్టర్, అందరు ఎస్ఐలు కూడా మరియు సిబ్బంది అంతా కూడా, మైలవరం సిబ్బంది, తిరువురు సిబ్బంది అంతా కలిపి కూడా ఈ ఏరియాలో కార్డన్ చెక్ చేయడం జరిగింది. అలాగే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, అక్కడ ట్రిపుల్ రైడింగ్ బాగా అలవాటు అయిపోయింది మీ అందరికీ కూడా. అప్పుడు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మిమ్మల్ని నమ్ముకుని ఒక కుటుంబం ఉంది, ఒక ఫ్యామిలీ మీకోసం చూస్తూ ఉంటుంది. అది మాత్రం మర్చిపోవద్దు. దయచేసి మీరు ప్రోత్సహించవద్దు. మీ పిల్లలు ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ వెళ్తుంటే వాళ్ళందరికీ చెప్పండి. అర్థమవుతుందా మీకు? చెప్పండి. వాళ్ళకి వీడు వెళ్ళి వీడు పడిపోయినా, వీడికి దెబ్బ తగిలినా మీకే బాధ. లేదా ఎదురుగా ఏదైనా స్కూల్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అటు ఇటు వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఎవరికైనా దెబ్బ తగిలినా వాళ్ళకి మీకే బాధ. అది గ్రహించండి. కొట్లాటికి ఎవరైనా వెళ్తుంటే కూడా మీ పిల్లల్ని చెప్పండి, బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టండి. కౌంటింగ్ రోజున, కౌంటింగ్ తర్వాత కూడా ఏ విధమైనటువంటి విజయోత్సవాలకి పర్మిషన్ లేదు, ఊరేగింపులకి, ర్యాలీలకి అవకాశం లేదు, పర్మిషన్లు ఇవ్వట్లేదు. 144 సెక్షన్ అమల్లో ఉంది. ఏ విధమైన బాణసంచ కాల్చడానికి కూడా పర్మిషన్ లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మీ పిల్లల్ని, మీ ఎవరైతే మీరు అభిమానించి మిమ్మల్ని గౌరవించే మనుషులు ఉంటారో వాళ్ళందరూ కూడా నచ్చ చెప్పండి. తర్వాత ఏదైనా జరిగితే మాత్రం భవిష్యత్తు పాడవద్దు కూడా అని చెప్పండి. ఇప్పుడు ఈ వెహికల్స్ అయితే ఉన్నాయి, అవి రికార్డ్ లేని వెహికల్స్ తీసుకొచ్చాం. మీరు రికార్డ్ చూపిస్తే మీ వెహికల్స్ మీకు ఇస్తాం. ఇప్పుడు ఇచ్చేస్తాం, ఎక్కడే ఇచ్చేస్తాను. రికార్డ్స్ ఏమైనా ఉంటే తీసుకురండి, మా పోలీసులు వెరిఫై చేసి మీకు ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడేం దయచేసి మాత్రం రికార్డ్స్ దగ్గర పెట్టుకోండి. బయట ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ కూడా పెట్టుకోండి. రోజులు బాగలా, యాక్సిడెంట్లు ఎక్కువ మంది దెబ్బలు తగులుతున్నాయి. హెల్మెట్ పెట్టుకోండి. మీ అందరూ కూడా, పబ్లిక్ అందరూ కూడా మీకు ఒకటి చెప్తున్నాను, ఇవాళ ఆనందంగా గొడవ ఏదైనా పెట్టుకోవడం ఆనందంగానే ఉంటుంది. కానీ జరగరాని ఏదైనా జరిగితే మీ మగాళ్ళకి చెప్తున్నాను, మిమ్మల్ని నమ్ముకుని మీ వెనకాల ఒక కుటుంబం ఉంది, నీ భార్య ఉంది, నీ పిల్లలు ఉన్నారు. అది మాత్రం మర్చిపోవద్దు. అలాగే పిల్లలకి చెప్తున్నాను, మీరు ఏదైనా కేసులు ఇరుక్కుంటే మిమ్మల్ని నమ్ముకుని మీ తల్లిదండ్రులు ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఉంటే మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది, సొసైటీకి కూడా మంచిది. అర్థమవుతుందండి? ఇప్పటికే మన ఖమ్మంపాడు అంటే పాత రికార్డులు వెరిఫై చేశాను, వచ్చి 3 నెలలు అయింది. కానీ ఒకసారి రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తుంటే ఖమ్మంపాడు ఏంటి పేరు బాగుంది, చాలా ఖమ్మంపాడు అనే పేరు బాగుందని వెరిఫై చేస్తే దాని నిండా రెడ్ ఇంత పెద్ద పెద్ద ఎర్రక్షరాలతో అన్ని పెట్టేసి ఈ ఊర్లో గొడవలు పడతారు, కొట్టుకుంటారు, అలా చేస్తుంటారు, రోడ్డు మీద తాగి గంతులు వేస్తారని రాసి వెళ్ళారు ఒక ఆయన. అటువంటి పేరు మనం చెరిపేయాలి, మంచి పేరు రాసుకోవాలి అక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, మీరంతా కోఆపరేట్ చేసినందుకు. అలాగే కూడా ఈ తనిఖీలు అనేవి నిరంతరం జరుగుతూ ఉంటాయి ఎలక్షన్ ప్రాసెస్ లోని. అలాగే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అలాగే కిల్లి కొట్టలు చెప్తున్న, బయట ఎక్కడ కిల్లి షాపుల్లో బయట ఎంటీ బాటిల్స్ కానీ ఫుల్ బాటిల్స్ కానీ పెట్టొద్దు. లూజ్ పెట్రోల్ కూడా ఎవరు అమ్మొద్దు. కేసులు నమోదు చేస్తున్నారు. మీరు ఆల్రెడీ పేపర్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. పల్నాడులో ఏం జరుగుతుంది, అనంతపూర్లో ఏం జరుగుతుంది, చిత్తూరులో ఏం జరుగుతుంది. అటువంటి పరిస్థితులు మనకు తీసుకురావద్దు. తీసుకొచ్చి మీరు ఇబ్బంది పడొద్దు. మాదేమంతా కేసు కడతాం, జైలుకి పంపిస్తాం, షీట్ ఓపెన్ చేస్తాం. ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. పిల్లలందరికీ చెప్పండి, నలుగురికి చెప్పండి. ఏదో మన ఊరు పోలీసులు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇవన్నీ పక్క పెట్టి మీ మంచి కోసం వచ్చామని చెప్పండి. మేము ఇక్కడ రాకపోయినా వేరేలా ఉంటుంది. అయినప్పుడు కూడా మీ మంచి కోసం వచ్చామని మాత్రం మీరు గ్రహిస్తే అంత క్షేమంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఆల్. కాకినాడ జిల్లా తూని మండలం తూని రూరల్ తేటగుంట పంచాయతీ గరవపేట గ్రామంలో ఉరకొండను సాగు చేస్తుంటే ఆ గ్రామ ప్రజలు అడ్డుకోవడం జరిగింది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మిషన్ తీసుకొచ్చి కొండను సాగు చేస్తున్నారు.
కాకినాడ జిల్లా తుని మండలం తేటకొండ పంచాయతీ శివర గౌరపాటి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి కొండ ఊరకొండ. ఈ గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 100 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఈ కొండను ఉపయోగించుకుంటూ ఉన్నారు. వర్షాకాల టైంలో ఈ వర్షాలకి విపరీతంగా ఈ లోతట్టు ప్రాంతం గౌరపేట, ఈ గౌరపేట మొత్తం గ్రామం అంతా కూడా మునిగిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కొండ మీద జీవనాధారం ఉంటున్నారు. అలాగే పశువుల కోసం, ఆవులు గేదెలు పశువుల కోసం మేపుకోవడానికి ఈ కొండను అందరూ కలిపి ఉమ్మడిగా ఉంచుకున్నారు. ఇప్పటి వరకు కూడా అలాగే ఈ గ్రామంలో కొనసాగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఎక్స్ ఆర్మీ వాళ్ళకి 15 ఎకరాల భూమిని ఈరోజు కేటాయించారని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈరోజు మా క్రైన్లు తీసుకొచ్చి జేజీపీని తీసుకొచ్చి ఈరోజు కొండ మట్టి విపరీతంగా తవ్వుతూ ఉన్నారు. కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ముందస్తు సమాచారం తెలియజేయకుండా ఈరోజు అక్రమంగా ఈరోజు పని జరుగుతుందని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. వీళ్ళు చెప్పేదోటే, ఇంతకుముందు కూడా ఈ గ్రామంలో వాళ్ళందరూ కూడా ఈ కొండపోటు చేసుకుందని చెప్పి జీడి మొక్కలు వేసుకుని పెంచుకున్నారు. కానీ అలాగే 4 3 ఈ కొండ సొంతం కాకూడదు. ఈ గ్రామంలో అంతమంది కూడా ఉపయోగించుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో విపరీతంగా వర్షాలు వచ్చినప్పుడు పొలాల్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా మునిగిపోతున్నప్పుడు పశువుల కోసం ఈ కొండ గ్రామస్తుల కోసం ఈ కొండను అందరూ కలిపి ఈరోజు పండించుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు. మరి అటువంటి టైంలో ఈరోజు మళ్ళీ కొండ మెక్కిలే అవకాశం ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా ఒకటే చెప్తా ఉన్నారు, ఈ కొండ ఎవరికీ ఇవ్వడానికి వీల్లేదు, ఎక్స్ ఆర్మీ వాళ్ళు గారు ఇచ్చారని చెప్తున్నారు. వీళ్ళు ఏమన్నారంటే దేశం కోసం పోరాడి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఎక్స్ ఆర్మీ వాళ్ళు, వాళ్ళకి స్థలం ఇవ్వాలని చెప్పి వీళ్ళు అంటున్నారు. కాకపోతే ఈ స్థలం కాదు, వాళ్ళ కోసం మంచి స్థలం ఇవ్వాలి, జిరాతీ స్థలం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా మేము మాట్లాడతాం. వాళ్ళకి మంచి స్థలం, వేరే స్థలం కేటాయించండి. ఈ భూమి మాత్రం ఈ ఊరిలో తప్ప మరి ఏ ఊరిలో కూడా కేటాయించడానికి వీల్లేదని చెప్పేసి ముక్తఖండంతో చెప్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు ఆపకపోతే మాత్రం ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాయని తెలియజేస్తాం. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో పోలీసు వ్యవసాయ శాఖ అధికారులతో మరియు విత్తన వ్యాపారులతో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, ఎవరైనా నకలి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పేరు ఉన్నది. టెక్నాలజీ వచ్చినటువంటి తరుణం లోపల ఆ టెక్నాలజీ అనేది కలిపి అది ఆర్ఐబి అనేటువంటి అర్థం ఒకటి మనం తప్పనిసరిగా ఏం జరుగుతుంది అంటే, మీరు పోయేసరికి అక్కడ ఈ ఆథరైజేషన్ లెటర్ ఉండకపోవడము, ఆ ప్యాకెట్ మీద ఆ ఆథరైజేషన్ ఇచ్చినటువంటి లెటర్ ఆ నంబర్ వేయకపోవడము జరగచ్చు. సో అట్లాంటి కేసులో కూడా మనం వాళ్ళకి సంబంధించినటువంటి పత్రం ఉంటే చూపెట్టమని అడిగారు. సో చూపెట్టలేకపోతే అతనికి మనము ఏం చేయాలని ఇక్కడ కూడా ఎవరు కూడా నేను చెప్పినట్టు చెప్పినట్టు ఇక్కడ కూడా ఎవరు కూడా కావాలని నష్టం చేయరు. కానీ అనుకోకుండా ఎక్కడైనా పొరపాటు మీకు సప్లై చేసే సీడ్లో కానీ ప్రాక్టికల్గా నిన్న మేము ప్యాడీ రిక్రూట్మెంట్ సెంటర్లో తిరిగినప్పుడు కొంతమంది రైతుల కాంప్లైంట్ ఏంటంటే టెంట్ అనే వెరైటీ అనేది చీడిస్తే అది వేరే వెరైటీ వస్తుంది అనేది కొన్ని కాంప్లైంట్స్. ప్రాక్టికల్గా మీరు ఫీల్డ్ తిరిగినప్పుడు వచ్చే కాంప్లైంట్స్ ప్యాడీలో కానివ్వండి, లేకపోతే పత్తిలో కానివ్వండి. పత్తి కొన్ని దగ్గర రైతుల కాంప్లైంట్ ఏంటంటే ఫీల్డ్ మీద పత్తి పెరుగుతుంది కానీ పూత పోయేది కాదు. అట్లా అని సార్ మీరు సర్టిఫికేషన్ మీద మీరు తెలిసి చేస్తున్నారు, తెలియజేస్తున్నారు, కానీ రెస్పాన్సిబిలిటీ అనేది డీలర్ మీదే వస్తుంది. Because of interest of administration, last year అయితే చాలా వరకు యాక్టివ్గా ఇంకా పర్సన్ చేసాము. అందువల్ల ఒక కరెక్ట్ అట్మాస్ఫియర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కూడా వచ్చింది. సో ఒక 1-2 years నుంచి చూస్తున్నాము దట్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద సీడ్ క్వాలిటీ, లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఓవరాల్ అట్మాస్ఫియర్, లాట్ ఆఫ్ బెటర్ కోఆర్డినేషన్ బిట్వీన్ డిపార్ట్మెంట్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక టాస్క్ ఫోర్స్ ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో agriculture officials, police officials, as well as TSS, DC, seed certification officials కూడా ఉంటారు. సో ఇవి ఆల్రెడీ మనం ఫామ్ చేశాము. వీళ్ళు ప్రతిరోజు ప్రతి వారం కొన్ని టార్గెట్స్ ఉంటాయి వాళ్ళకి. షాప్స్లో ఇన్స్పెక్షన్స్ చేయడం, ప్రతి ఫీల్డ్లో కూడా ఇన్స్పెక్షన్స్ చేయడం. తర్వాత డిపార్ట్మెంట్ నుంచి ఎవ్రీ లెవెల్ ఆఫ్ ఆఫీషియల్స్, జేడీ లెవెల్, ఏడీ లెవెల్, AEO level, every officials లకి కూడా వీక్ వైజ్ డైలీ ఇన్స్పెక్షన్ టార్గెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా అన్ని ఆన్లైన్ కూడా. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఈరోజు 20వ తేదీ అర్ధరాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని మెట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కొడుకు లింగం గ్రహీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబ్దుల్ అబ్సర్ను అరెస్ట్ చేసిన పోలీసులు మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని నెలలుగా సింగం మమతతో
అక్రమ సంబంధం కొనసాగుతుంది. 20వ తేదీ రాత్రి ఇద్దరి మధ్య జరిగిన గొడవతో మమతను గొంతు నలిమి కత్తితో పొడిచి కడుపులో పొడిచి హత్య చేసిన అఫ్సర్. తేదీ 25/5/2024 రోజున అర్ధరాత్రి 1:30 సమయంలో మెట్టిపల్లి పట్టణంలో సాయిరామ్ కాలనీకి చెందిన నేరస్తుడు షేక్ అఫ్సర్ 29 సంవత్సరాల వ్యక్తి మెట్టిపల్లి పట్టణంలో రామనగర్కి చెందిన సింగం మమత వైఫ్ ఆఫ్ గంగాధర్ అన్న ఆమెను అక్రమ సంబంధంతో నడిపేవాడు. ఈ విషయమై వారిద్దరికీ ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ గొడవల్లో నేరస్తుడు డిసీజుని చున్నీ మరియు కేబుల్ వైర్తో గొంతు నులిమి మరియు కడుపులో చాకుతో పొడిచి చంపవేయడం జరిగింది. తదుపరి నేరస్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడమైంది. మృతురాలు సింగం మమత యొక్క భర్త 10 సంవత్సరాలుగా బతుకు నిమిత్తం గల్ఫ్కు వెళ్ళినాడు. తదుపరి తిరిగి వచ్చిన తన భార్యతో గొడవల కారణంగా విడాకులు చేసుకొని 4 సంవత్సరాల క్రితం విడాకులు చేసుకొని మరలా మరొక వివాహం చేసుకొని దుబాయ్ వెళ్ళినాడు. తదుపరి సింగం మమత నేరస్తుడు అక్రమ సంబంధం పెట్టుకుని దాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. తన భార్యతో తరచుగా గొడవల కారణంగా ఈ అక్రమ సంబంధం వల్ల తన భార్యతో తరచుగా గొడవలు జరుగుతున్నాయన్న సందర్భంగా ఈమెతో తేదీ 25/24 రోజున ఈమెతో గొడవపడి ఆమెను చంపడం జరిగింది. 25/24 రోజున అర్ధరాత్రి కోపంతో సింగమమత మృతురాలిని గొంతు నులిమి మరియు చాకుతో కడుపులో పొడిచి చంపేశాడు. తదుపరి మృతురాలి యొక్క కొడుకు అయిన సింగం గ్రహీత 21 సంవత్సరాల నతులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సత్తుపల్లి నియోజకవర్గ పట్టభద్రులను ఈ ఆత్మీయ సమ్మేళనంలో కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతమ్మదు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మరియు నియోజకవర్గ పట్టభద్రులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకటి అని రాయండి, అంతే తప్ప ONE1 అని రాయకండి. అదే విధంగా మీరు ఏ దేవుడిని నమ్ముకుంటే ఆ దేవుడి పేరు రాయకండి అక్కడ. అదే విధంగా ఇంకా రకరకాల మీకు ఇష్టమైన ఫ్యాన్సీ పేర్లు అవన్నీ రాయకండి. కేవలం 1 అని ఒక నిలువు గీత రాయాల్సిందిగా కోరుకుంటున్నాం. కేవలం 2 రోజులుంది. ఈ రోజు మీతో మాట్లాడుతున్నామంటే వేలాది మంది నిరుద్యోగ మిత్రులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతున్నట్టు. మీతో మాట్లాడుతున్నామంటే కోచింగ్ సెంటర్లలో ఉద్యోగాల కోసం చదువుతున్న పట్టభద్రుల గురించి మాట్లాడుతున్నట్టు. మీతో మాట్లాడుతున్నామంటే ఈ రోజు యూటీఎఫ్ లేకపోతే PRTU రకరకాల టీచర్ల యూనియన్ల వాళ్ళతో మాట్లాడుతున్నట్టు. మీతో మాట్లాడుతున్నామంటే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లతో మాట్లాడుతున్నట్టు, ప్రైవేట్ సంస్థల్లో మాట్లాడుతున్న టీచర్లతో మాట్లాడుతున్నట్టు. అందుకొరకే మిత్రులారా, దయచేసి రాబోయే 27వ తారీఖు నాడు కేవలం 3 రోజులు ఉంది. దయచేసి మీరు మీ విలువైన ఓటును ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి వేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. తెలంగాణ భవిష్యత్తు నిర్ణయిస్తారు. మీ ఓటు మీ గ్రాడ్యుయేట్లకు కాంగ్రెస్ ఇచ్చిన మాటలు అమలు చేయించడం కోసం మీ గొంతుకై రాకేష్ రెడ్డి శాసనసభలో, శాసన మండలిలో మరి మేమందరం కూడా గర్జిస్తాం. దానికోసం తప్పకుండా మీరు ప్రతి ఒక్కరిని కూడా కలవండి. బీఆర్ఎస్ కార్యకర్తలారా, ఈ 3 రోజుల్లో సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ను కలవండి. బయట ఉన్న వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళని అభ్యర్థించండి, ఓటు ప్రాధాన్యత వివరించండి, రాకేష్ రెడ్డి గొప్పదనం గురించి చెప్పండి. ఆ ఓటు రాకేష్ రెడ్డికి పడే విధంగా ఈ వచ్చే 4-5 రోజులు అందరూ కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. వారి నంబర్ 5 నుంచి 3వ నంబర్ బ్యాలెట్ పేపర్ లో 3వ పేరు రాకేష్ రెడ్డి గారి పేరు ఉంటుంది. దానికి ఎదురుగా ఉండే బాక్స్ లో ఒక గీత, ఆయన కొమ్ము పెట్టినా చెల్లరు, టిక్కు పెట్టినా చెల్లరు, స్ట్రైట్ గా ఒక గీత గీస్తే అది మీరు రాకేష్ రెడ్డి గారిని ఆశీర్వదించినట్టు అవుతుంది. అందులో మీరందరూ కూడా దయచేసి 27 నాడు రాకేష్ రెడ్డి గారికి ఓటు వేసి ప్రతి ఓటర్ని కలిసి మనం ఓటు విజ్ఞప్తి చేసినట్లయితే తప్పకుండా మనకు ఖచ్చితంగా విజయం ప్రాప్తిస్తుంది. ఇప్పటికే 4 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాబట్టి
5వ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని చాలా మంది చెప్తున్నారు. కాబట్టి అందరూ దయచేసి 2 రోజుల పాటు పూర్తి సమయం ఇవ్వండి. నుంచి గెలిపిస్తే రాకేష్ రెడ్డి మా ఎమ్మెల్సీ అని గల్లా ఎగరేసుకొని చెప్పుకునే విధంగా తప్ప ఎక్కడ కూడా తప్పుడు పనులు చేసి మీ గౌరవాన్ని మీ స్థాయిని తగ్గించే విధంగా వివరించను. మీరు తలదించుకునే విధంగా అస్సలు వివరించను. రేపు ఒకవేళ ఎమ్మెల్సీగా గెలిస్తే నేను ₹1 కూడా జీతం తీసుకోకుండా, ఒక్క అలవెన్స్ కూడా తీసుకోకుండా నాకు వచ్చేటువంటి గౌరవ వేతనాన్ని అలవెన్స్ అన్నింటినీ కూడా ఆ నిరుద్యోగ యువత కోసం వెచ్చిస్తా, వారికి సంక్షేమ నిధులు ఏర్పాటు చేసి వాళ్ళ కోసం వెచ్చిస్తా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ పెద్దలు మీకు అనేక విషయాలు స్పష్టం చేస్తారు. వారు మాట్లాడుతున్నంత సమయం దయచేసి వేచి ఉండాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు గొప్ప అవకాశం కల్పించినటువంటి సత్తుపల్లి నాయకులు అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి పేరు అందరి నాయకులకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా బ్యాలెట్ పేపర్ మీద 3వ నెంబర్లో రాకేష్ రెడ్డి అని నా పేరు ఉంటుంది. దాని పక్కన 1 అనేటువంటి సంఖ్య మీరు వేసి నాకు మద్దతు తెలపాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. జై తెలంగాణ. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావుకు త్రుటిలో తప్పిన ప్రమాదం. కొండూరు మండలం కంబంపాడిలో పోలీసు కార్డన్ సర్చ్. హన్మకొండ జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు. ఊరకొండను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మిషన్ తీసుకొచ్చి కొండను సాగు చేస్తున్నారు. మెట్పల్లి పట్టణంలో హత్య కేసులో నిందితుని అరెస్ట్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం.